డబ్బు పంపిణీ వ్యవహారంపై ఐటీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు హాజరవుతున్నారు తమిళనాడు వైద్య మంత్రి విజయభాస్కర్. ఇంతకు ముందు 5 గంటల పాటు ఆయనను విచారించిన తిరిగి ఆయన్ను ఇవాళ విచారించబోతున్నారు. అటు ఆర్కే నగర్లో డబ్బు చేసిన పళనిస్వామి సర్కార్ను రద్దు చేయాలంటూ డిఎంకే నేతలు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు. వైద్య శాఖ మంత్రి విజయభాస్కర్తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 మంత్రులను కూడా వెంటనే బర్తరఫ్ చేయాలని డిఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో ఐటీ దాడులు సినీ రాజకీయ వర్గాల్ని షేక్ చేస్తున్నాయి. డబ్బు పంపిణీ వ్యవహారంలో ఇవాళ మరోసారి విచారణకు హాజరవుతున్నారు తమిళనాడు వైద్య శాఖ మంత్రి విజయభాస్కరన్. ఇంతకుముందు 5 గంటల పాటు ఆయన్ను విచారించిన అధికారులు మరోసారి విచారించనున్నారు. బుధవారం రాడాన్ సంస్థ నిర్వాహకులు రాధిక శరత్ కుమార్ను అధికారులు విచారించారు. అలాగే ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ వీసీ గీతాలక్ష్మిని విచారించిన ఐటీ అధికారులు కీలక సమాచారం సేకరించారు. ఆర్కే నగర్లో డబ్బును పంపిణీ చేశారనే ఆరోపణలతో మొదలైన తనిఖీలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డబ్బు పంపిణీపై శరత్ కుమార్ భార్య రాధిక రాడాన్ కార్యాలయంలో 2 రోజుల పాటు ఐటీ సోదాలు జరగడం తమిళ సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు వెదజల్లినట్టు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు తో పాటు పై దాడులు చేశారు. శరత్ కుమార్ ఇంటిపైన దాడులు జరిగాయి. అయితే ఈ దాడులు జరిగిన కొద్ది రోజులకే శరత్ కుమార్ భార్య రాధిక మీడియా హౌస్ టార్గెట్గా మారడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాడాన్ ఆఫీసుపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. పలు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో నోట్ల కట్టలు వెదజల్లినట్టు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు ఇప్పుడు వరుస దాడులతో దూకుడు పెంచారు. మంత్రి విజయభాస్కర్తో పాటు శరత్ కుమార్ను విచారించిన అధికారులు ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకోవడంతో కలకలం రేగింది. శరత్ కుమార్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్కు మద్దతు పలికారు. ఈ ఘటన జరిగిన మర్నాడే ఐటీ దాడులు మొదలయ్యాయి. మరోవైపు వరుస ఐటీ దాడులు, ఆర్కే నగర్ ఉప ఎన్నిక వ్యవహారం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్ని షేక్ చేస్తోంది. దీంతో శశికళ అనుకూల వ్యతిరేక వర్గాలు ఢిల్లీ బాటపట్టాయి. తమ్మిదురై నేతృత్వంలో శశికళ బ్యాచ్ ప్రధానిని కలుగుగా ఇటు పన్నీర్ సెల్వం వర్గం కూడా మోదీతో భేటీ అయింది. అయితే భవిష్యత్తులో మరిన్ని దాడులు కొనసాగుతాయన్న భయం స్థానిక నేతల్ని వెంటాడుతోంది. ఆర్కే నగర్లో డబ్బు పంపిణీ చేసిన పళనిస్వామి సర్కార్ను రద్దు చేయాలని డిఎంకే నేతలు తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు. వైద్య శాఖ మంత్రి విజయభాస్కర్తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 మంత్రుల్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్ దేవి, మొత్తమే తమిళనాడులో ఐటీ సోదాలు చాలా మంది నేతల్లో గుబులు రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అయితే కనపడుతుంది అక్కడ. ఎస్, రోజుకి చాలా ట్విస్టులు అయితే మనం చూస్తున్నాం. ఒకసారి మనం తెలంగాణపై ఫోకస్ చేద్దాం. తెలంగాణలో మైనార్టీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఎవరెంత రగడ చేసినా సరే ఇటు ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చుడే అంటూ కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పడంతో ఎలాగైనా అడ్డుకుంటామంటూ ఇటు బీజేపీ కూడా సవాల్ విసురుతోంది. మొత్తం మీద రాజకీయంగా ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల ఇష్యూ పొలిటికల్ హీట్ను రాజేస్తోంది. రిజర్వేషన్లపై పట్టు వీడేది లేదంటూ మరోసారి కేసీఆర్ స్పష్టం చేయడంతో బీజేపీ కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పొలిటికల్ ఎత్తులు వేస్తోంది. మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకొని తీరుతామంటూ కమలనాథులు సైతం సవాళ్లు విసురుతున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయమంతా ఇప్పుడు రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. రైతు రుణమాఫీ తరహాలోనే ఎస్టీ మైనార్టీలకు 12% రిజర్వేషన్ల హామీకి కట్టుబడి ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అమలు కోసం ఈ నెల 16న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారాయన. 15న ఎస్టీ బీసీఈలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఖరారు చేస్తామన్నారు. ఎవరూ అడక్కపోయినా సరే బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచాలని నిర్ణయించామన్నారు. తాము మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం లేదన్నారు. తమిళనాడు తరహాలోనే తెలంగాణలో రిజర్వేషన్లను అమలు చేస్తామని క్లియర్ కట్గా చెప్పారాయన. కులాల పేరు మీద, మతాల పేరు మీద, ఇతరత్ర పేర్ల మీద రిజర్వేషన్ ఇచ్చేదానికి వెసులుబాటు లేదు కాబట్టి మన రాజ్యాంగం కల్పించినటువంటి వెసులుబాటు ప్రకారం బీసీ కమిషన్ వీళ్ళ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక వెనుకబాటుతనం మీద రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం కాబట్టి ఆ రిపోర్ట్లను రెండింటిని కూడా తీసుకొని బీసీ కమిషన్కి ఇవ్వడం జరిగింది. బీసీ కమిషన్ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక సమగ్రమైన నివేదికను ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి సావకాశం కలిగింది. ఆ ధర్మిల 16వ తేదీ శాసనసభ సమావేశం పిలువమని గౌరవ స్పీకర్ గారిని కూడా
ఈరోజు కేబినెట్ కోరింది. తమ ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు ఇస్తోందని కొందరు అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. తామిచ్చే రిజర్వేషన్లు కొత్తవి కావని, ఉన్నవాటినే పెంచుతున్నామని తెలిపారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీఈ కేటగిరీ కింద మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. కొత్తగా ఎంత పెంచాలనేది 15న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయిస్తామన్నారు ముఖ్యమంత్రి. రిజర్వేషన్ మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదు, దీని ద్వారా బీసీలకు నష్టం వస్తుంది అని కొందరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. 100% ఐఎమ్ కండెమింగ్ ఇట్. మేము మతపరమైన రిజర్వేషన్ ఇవ్వడం లేదు. మేము ఇస్తున్న రిజర్వేషన్, ఇవ్వబోతున్న రిజర్వేషన్ కొత్తది కాదు. మొత్తం 5% రిజర్వేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఇవ్వబడుతున్నది, అమల్లో ఉంది. దాన్ని మేము కొంత పర్సెంట్ పెంచుతున్నాం అంతే. మేము కొత్తగా సృష్టించడం లేదు. ఇది ఎంత పర్సెంట్ పెంచాలనో క్యాబినెట్ రేపు నిర్ణయం చేస్తుంది 15th నాడు. ఆ పర్సెంట్కి పెంచుతాం. ముస్లింలకు 12% రిజర్వేషన్లంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. పేదలు అన్ని వర్గాల్లోనూ ఉన్నారని, అటువంటి వారికి రిజర్వేషన్లు కల్పిస్తే సహకరిస్తామన్నారు. తమిళనాడు తరహా రిజర్వేషన్లంటే కుదిరే పని కాదని, కేంద్రం ఒప్పుకోదని తేల్చి చెప్పారు బీజేపీ నేత లక్ష్మణ్. అసెంబ్లీలోనూ రిజర్వేషన్ల అంశాన్ని అడ్డుకుంటామన్నారు. 50% మించిన సీలింగ్ను సుప్రీంకోర్టు పరిశీలిస్తూ ఉన్నది. మరోవైపు మతపరమైన రిజర్వేషన్ తావులేదని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గతంలో హైకోర్టులు కూడా చెప్పడం జరిగింది. మీరు దాన్ని కాదని షెడ్యూల్ 9లో పెడతాను, నేను తీసుకొస్తానని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే, తమిళనాడు అంశాన్నే ఈరోజు సుప్రీంకోర్టు పరిశీలిస్తూ ఉంటే, ఇవాళ కేంద్రంలో మీరు దాన్ని ఆమోదింపజేస్తాం, ఆ తమిళనాడు తరహా మరి మేము రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం ఏదో ప్రజలను మోసం చేయడం మాత్రమే. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా, కేంద్రం ఒప్పుకోకపోయినా సుప్రీంకోర్టుకు వెళ్లైనా రిజర్వేషన్లను సాధించుకుంటామని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. దీంతో రిజర్వేషన్ల అంశం వచ్చే వారం 10 రోజుల్లో మరింత హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీకృప, ఇప్పుడు రిజర్వేషన్ల అంశం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ 16న దీనికోసం ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ జీఎస్టీకి సంబంధించి కూడా అందులో ఒక ఎలాంటి ప్రకటన ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇంకొక విషయం, బహిరంగ సభ పెట్టబోతున్నారు. దానికి కూలీ చేసి డబ్బులు సంపాదించాలి ఖర్చులకని సీఎం చెప్పారు. ఆ సంగతి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. రైట్. టీఆర్ఎస్ ప్లీనరీ బహిరంగ సభకు ఆ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓరుగల్లు సభను కని విని ఎరుగని రీతిలో నిర్వహిస్తామంటున్నారు నేతలు. అటు సభకయ్యే ఖర్చులను పార్టీ భరించదని చెప్పిన కేసీఆర్, నేతలు కార్యకర్తలు 2 రోజులు కూలీ చేసి సంపాదించాలంటూ పిలుపునిచ్చారు సీఎం. కేసీఆర్ పిలుపుతో నాయకులు కార్యకర్తలు కూలీలు అవతారమెత్తుతున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్లీనరీ ఆవిర్భావ వేడుకల్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. 75 లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసిన ఉత్సాహంతో ఈ నెల 21న ప్లీనరీని గ్రాండ్గా నిర్వహించేందుకు కమిటీలు రెడీ అవుతున్నాయి. 21న హైదరాబాద్లో ప్లీనరీ, 27న వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభలతో సరికొత్త చరిత్ర సృష్టించాలని గులాబీ దళం పక్కాగా ప్రిపేర్ అవుతోంది. 27న వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభను 2010 డిసెంబర్ 16న నిర్వహించిన మహాగర్జన సభకు మించి సక్సెస్ చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. హన్మకొండలోని ప్రకాష్ రెడ్డిపేటలోని 1300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో 200 ఎకరాల స్థలంలో సభ నిర్వహణ, మిగతా స్థలంలో పార్కింగ్, భోజన వసతి, స్టాల్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవిర్భావ సభకు కన్వీనర్గా ఉన్న పెద్ది సుదర్శన్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పార్టీ అధినేత ఓరుగల్లు నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సభను సక్సెస్ చేసి మరో చరిత్ర సృష్టిస్తామన్నారు పెద్ది సుదర్శన్. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది, కార్యకర్తలకు ఇబ్బంది జరగకుండా మహిళలకు ప్రత్యేక వసతులు, అదేవిధంగా మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత మంచి హాస్పిటాలిటీ, శానిటేషన్, రోడ్ కనెక్టివిటీ, మొత్తంగా సభాస్థలి నుంచి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ దాటకుండా 8 పార్కింగ్ స్థలాలు ప్రత్యేకంగా మేమే గుర్తించి చదును చేసుకోవడం జరుగుతుంది. సభను నిర్వహించడానికి సభకు సంబంధించిన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవడానికి 1400 ఎకరాల పైచిలుకు భూమిని మేము ఇప్పుడు చదును చేసుకోవడం జరుగుతాం. సభ నిర్వహణలో గతంలో ఉన్నటువంటి అనుభవం తప్పకుండా కలిసి వస్తుంది. కేసీఆర్ గారికి మా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని మరొకసారి మేము ప్రూవ్ చేసుకుంటాం. ప్లీనరీతో పాటు ఓరుగల్లు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అదే సమయంలో వినూత్నంగా కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. 21న హైదరాబాద్లో జరిగే ప్లీనరీతో పాటు 27న వరంగల్లో జరిగే బహిరంగ సభ ఖర్చుల కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు 2 రోజుల పాటు కూలి పనులు చేయాలని నిర్దేశించారు. తాను కూడా కూలి పని చేస్తానంటూ పిలుపునిచ్చారు.
ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో కార్యకర్తలు, ఏ మండలం వాళ్ళు ఆ మండలంలో అందరూ టాప్ టు బాటం గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు 2 రోజులు కూలీ పని చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి. మనం వచ్చే బండి ఖర్చు కానీ, తొవ్వలు తినే బువ్వ ఖర్చు కానీ, తువ్వ ఖర్చు కానీ ఎవ్వరు వాళ్ళే పెట్టుకొని రావాలి. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఒక చోటు నుంచి పెట్టాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ వాళ్ళు అక్కడనే కృషి చేస్తే చాలా సులభతరం అవుతుంది. కాబట్టి ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 6 డేస్ గులాబీ కూలీ దినాలుగా నేను ప్రకటిస్తా ఉన్నా. నేను కూడా 2 రోజులు కూలీ చేస్తా గ్యారంటీగా ఎక్కనో కాడ. సో ఆ విధంగా అందరం కూడా పార్టిసిపేట్ కావాల్సిందే. కేసీఆర్ పిలుపుతో ఇప్పటికే పార్టీ నాయకులు, కార్యకర్తలు కూలీ అవతారమెత్తారు. విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి ఒకరోజు కూలీగా పనిచేశారు. నల్గొండ జిల్లా నగరేకల్ నియోజకవర్గంలోని ఓ ఫార్మా కంపెనీలో బస్తాలు లోడ్ చేసి 2 లక్షలు సంపాదించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కూలీ అవతారమెత్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పద్ధతుల్లో నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా ఈ తెలంగాణ కూలీ కార్యక్రమాన్ని నిర్వహించి వరంగల్ సభకు పోవడానికి పెద్ద ఎత్తున వాహనాలను కూడా సమకూర్చుకోవాలని కోరుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాజకీయ చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయాన్ని సృష్టిస్తూ ఉంది. గతంలో ఏ రాజకీయ పార్టీకి లేని ఆదరణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కనబడుతూ ఉంది. వరంగల్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి హరీష్ రావు సభల నిర్వహణకు ఓరుగల్లు ప్రయోగశాల లాంటిదన్నారు. ఈ బహిరంగ సభ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాలని గులాబీ దండుకు పిలుపునిచ్చారు. మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. అద్భుతంగా ఈ యొక్క సభను వరంగల్ జిల్లా పార్టీ నాయకత్వం మరి ఎంత ఎండ ఉన్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీటి సౌకర్యం కానీ, రవాణా సౌకర్యాలు కానీ, పార్కింగ్ సౌకర్యం కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ అద్భుతంగా ఈ సభ నిర్వహణకు ఏర్పాట్లు చాలా ముందస్తుగానే చేయడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేస్తూ మరి ఈ సభను కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని 2017 ఆవిర్భావ సభ కోసం పెద్ది సుదర్శన్ అధ్యక్షతన మొత్తం 12 కమిటీలు పనిచేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు సభ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. నంద్యాల అసెంబ్లీ సీట్ దక్కించుకోవడానికి వైసీపీ వ్యూహరచన చేస్తోంది. టీడీపీలోని గ్రూప్ తగాదాలని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి జగన్ పార్టీ ప్లాన్ చేసింది. టీడీపీలో 3 వర్గాలు నంద్యాల సీట్ను ఆశిస్తున్నాయి. దీంతో టీడీపీ అభ్యర్థిని ప్రకటించే వరకు వేచి చూడాలని వైసీపీ నిర్ణయించింది. ఏపీ రాజకీయాల్లో కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తమ అభ్యర్థిని నిర్ణయించేందుకు టీడీపీ రకరకాల సర్వేలు నిర్వహిస్తోంది. శిల్పా మోహన్ రెడ్డి వర్గం మాత్రం సీటు తమకే అని ఆశిస్తోంది. భూమా నాగిరెడ్డి వర్గం కూడా తమ నేత కుటుంబానికే టికెట్ ఇస్తారంటూ ఉప ఎన్నికకు సిద్ధమవుతోంది. మరోవైపు మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కూడా నంద్యాల టికెట్ ఆశిస్తున్నారు. మొత్తం మీద టీడీపీలో 3 వర్గాలు నంద్యాల సీటుపై గంపడాసలు పెట్టుకున్నాయి. భూమా నాగిరెడ్డి మీద ఉన్న సానుభూతితో అసెంబ్లీకి వెళ్లవచ్చని వారంతా ఆశిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం టెక్నికల్గా ఆ సీటు తమదే గనుక విజయం కూడా తమదే అన్న ధీమాతో ఉంది. కానీ ఇంకా సీట్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై వైసీపీ నిర్ణయం తీసుకోలేదు. నంద్యాలలో త్వరలో జరగబోయేటటువంటి ఎన్నికకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉంటుందనేటటువంటిది ఈ మధ్య మేము సేకరించిన సమాచారం. మా సమాచారం చాలా సేకరించాం. మా సమాచారం ప్రకారం దానిలో గతంలో కంటే కూడా ఎక్కువ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థి ఎవరు అనేది ఇంతవరకు ఇది లేదమ్మా. అభ్యర్థుల మీద కూడా పార్టీ మేము ఇంకా సర్వే చేయించుకుంటా ఉన్నాం. గెలుపు అభ్యర్థిని అందరికి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి అభ్యర్థిని తప్పకుండా పెడతాం. అభ్యర్థిని ఇంతవరకు మేము ఫైనలైజ్ చేయలే. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థి దొరకడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే మామూలు విషయం కాదు. మరో 2 ఏళ్లలోనే సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఖర్చు చేసి అప్పుడు ఖర్చు చేయడానికి డబ్బులు ఎక్కడున్నాయంటూ కొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉంది కనుక నిధుల కొరత ఉండదు. ఒకవైపు భూమాపై ఉన్న సానుభూతి, మరోవైపు అధికారం అండతో విజయం సాధించవచ్చని టీడీపీ టికెట్ కోసం 3 వర్గాలు పోటీ పడుతున్నాయి. మరి వైసీపీకి అటువంటి అండదండలు లేవు గనక పోటీపై అంత ఆసక్తి చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
పార్టీ నాయకత్వం మాత్రం టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని సమాచారం. సో ఇది కృప ప్రస్తుతం రాజకీయ పరంగా మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఎస్, కానీ దేవి ఇప్పుడు ఒక బాధ అనిపించే విషయం ఒకటి ఉంది బోరుబావులకు సంబంధించి, అది ఒకసారి మనం చూద్దాం. బోరుబావులకు ఆకలి పెరిగింది. ఇంతకాలం చిన్నపిల్లల్ని మింగుతూ వచ్చిన బోర్లు ఇప్పుడు పెద్దవాళ్లను కూడా మింగటం మొదలుపెట్టాయి. కర్ణాటకలోని గదగ్ ప్రాంతంలో 2 యువకులు బోరు బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తవ్వి వదిలేసిన బోరుబావులు ఎంతో మంది పిల్లల్ని బలి తీసుకున్నాయి. నోళ్లు తెరుచుకున్న బోరుబావుల్ని గమనించలేక దేశవ్యాప్తంగా అనేక మంది పిల్లలు బోరుబావుల్లో పడిపోయారు. అలా పడ్డవాళ్లలో బతికి బట్టకట్టిన పిల్లలు చాలా తక్కువ. బోరుబావుల్లో పడిపోయిన పిల్లల్ని కాపాడడానికి చేసిన ప్రయత్నాలు ఎన్నోసార్లు చివరికి విషాదాన్నే మిగిల్చాయి. ఇప్పటి వరకు బోరుబావుల బారిన పిల్లలే పడుతూ వచ్చారు. ఇప్పుడు పెద్దలు కూడా బోరుబావిలో కూరుకుపోయారు. కర్ణాటకలోని గదగ్ ప్రాంతంలో 2 యువకుల్ని బోరుబావి బలి తీసుకుంది. బస్వరాజ్ అనే వ్యక్తి పొలంలో బోరుబావి పాడైంది. దీంతో బోరుబావులోని కేసింగ్ మార్చడానికి శంకరప్ప అనే మరో వ్యక్తి సహాయంతో పనులు ప్రారంభించారు. బోర్ కేసింగ్ తీసే ప్రయత్నంలో 2 ఒక్కసారిగా బోరుబావిలో పడిపోయారు. పడిపోతున్న సమయంలో వీళ్ళిద్దరూ వేసిన కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. అప్పటికే 2 యువకులు బోరుబావి లోపలకు వెళ్లిపోయారు. బోరుబావిలో 2 యువకులు పడిపోయారన్న విషయం తెలుసుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. బోరుబావుకి సమాంతరంగా గుంటలు తవ్వించారు. బోరుబావిలోకి యువకులు పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మీద మట్టి పడింది. దాంతో బోరుబావిలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అర్థం కాలేదు. ప్రొక్లైనర్లు దాదాపు 10 గంటల పాటు శ్రమించి బోరుబావుకి సమాంతరంగా గుంట తీసి యువకుల్ని బయటకు తీసే ప్రయత్నం చేసింది. అయితే అందరి ప్రయత్నాలు వృధా అయ్యాయి. బోరుబావిలో పడ్డ 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 యువకులు బోరుబావిలో పడిపోయారని, వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. యువకులిద్దరూ ప్రాణాలతో బయటపడాలని ప్రార్థించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. బస్వరాజ్, శంకరప్ప 2 విగత జీవులుగా బయటపడ్డారు.